ఓకే. సో, ఇవాళొచ్చేసి కొత్త చాప్టర్ అనమాట. చాప్టర్ నంబర్ 13. పేజ్ నంబర్ వచ్చేసి 193 అక్కడున్నాము. నౌ ఐ వాంట్ యూ టు స్ట్రెచ్ ఈవెన్ ఫర్దర్. If you have been on the pathway and doing the work on yourself for some time, does that mean you have nothing else to do? Are you going to sit on your laurels and rest? Or do you realize that this inner work is a lifetime occupation? And once you start, you really never stop. You can hit the plateaus, take vacations, but basically it's a lifetime worth of work. You may want to. You may want to ask yourself what are the areas you still need to work on and what you need. Are you healthy? Are you happy? Are you prosperous? Are you creatively fulfilled? Do you feel safe? Do you feel secure? సో, లూయిసే గారేం చెప్తున్నారంటే, ఓకే. ఇంకా అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరింతగా కొంచెం ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాము. ఏంటి అంటే, సరే ఒక్కసారి ఈ మార్గంలోకొచ్చారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. ఇంక మీకు ఏం పనేం లేదా? ఇంకెంతసేపు దీని మీద కూర్చోవడం అండ్ ఎంతసేపు ఈ మిర్రర్ వర్క్ చేసుకోవడము అండ్ లేదు అంటే గనక ఈ కాన్సెప్ట్స్ వినడము. ఇదే 24 గంటల పని కాదు కదా మనకి. మనకి వేరే పనులు కూడా ఉన్నాయి. సో, మీరొక్క విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఈ ఇన్నర్ వర్క్ అనేది ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు. లేదంటే ఈ పుస్తకం అయిపోంగానే ఆగిపోయేది కాదు. ఇది లైఫ్ లాంగ్ మీరు చేసుకోవాల్సింది. అండ్ మధ్య మధ్యలో ఏంటి అంటే బోర్ కొట్టి మీరు ఆపవచ్చు. లేదంటే అప్పుడప్పుడు వెకేషన్ తీసుకొని మళ్ళీ తిరిగి ప్రారంభించవచ్చు. బట్ ఒకటి మాత్రం ఏంటి అంటే ఇది బేసిక్‌గా ఒక లైఫ్ టైమ్ మొత్తం మనం చేసుకోవాల్సినటువంటి వర్క్ అన్నమాట. సో, ఎప్పటికప్పుడు మనం తరచి చూసుకోవాలన్నమాట. నేను హెల్తీగా ఉన్నానా? నేను హ్యాపీగా ఉన్నానా? నేను అంటే నాకు సకల సంపదలు ఉన్నాయా? నేను క్రియేటివ్‌గా ఫుల్‌ఫిల్ అయ్యానా? అంటే ఆత్మ సంతృప్తి, మనస్సంతృప్తి నాకుందా? నేను సేఫ్‌గా ఫీల్ అవుతున్నానా? నేను సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నానా? ఈ క్వెషన్స్ మనం యేసుకుంటూ, ఎక్కడ మనము అవకాశం ఉంటే, ఎక్కడ మనకి అవసరం అనుకుంటే, అక్కడ మనము ఈ ఈ ఈ పాజిటివ్ అంటే ఏదైతే ఇప్పటిదాకా మనకు అందించిన జ్ఞానం ఉందో, ఈ పాజిటివ్ నాలెడ్జ్ దాన్ని మనం చక్కగా ఉపయోగించుకుని, ఆ విషయంలో ఎక్కడైతే కొంచెం లోటులో ఉన్నామో, అది హెల్త్ విషయం కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, లేదంటే సిరి సంపదల విషయంలో కావచ్చు, ఎక్కడ లోటులో ఉన్నామో అక్కడ ఈ వర్క్‌ని అప్లై చేసుకొని చక్కగా మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చనమాట. Limitations learned from past. There is an expression I like to use a lot, the totality of possibilities. I learned it from my teachers in New York, Eric Pace. సో, నాకు ఈ యొక్క పదం అనేది నాకు భలే నచ్చుతుంది. అండ్ అంటే దాని యొక్క అంతరార్థం కూడా నాకు భలే నచ్చుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నమాట. అంటే పాసిబిలిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకోండి. దానికి పాసిబిలిటీ ఏ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక పని మొదలుపెట్టాం. ఇప్పుడు వంటే అనుకోండి. అది చెడిపోవచ్చు. అద్భుతంగా కుదరొచ్చు. యావరేజ్‌గా రావచ్చు. ఒక గుడ్ అనుకోవచ్చు. సో, ఇందులోనే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదు అంటే అసలు మనం ఒక కూర మొదలుపెడితే అది ఇంకొక కూరలాగా టేస్ట్ రావచ్చు. సో, ఎన్నో రకాల పాసిబిలిటీస్ ఉంటాయి కదా! సో, ఆ టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ అనే అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎన్నో రకాల పాసిబిలిటీస్, సంభావ్యతలు ఉంటాయి. అది అసలు ఈ విషయం వినంగానే నాకెంత ఆశ్చర్యం అనిపించిందో, ఇది మొట్టమొదటిసారి నా టీచర్ ఎరిక్ పేస్ అనే న్యూయార్క్ టీచర్ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను అని చెప్తున్నారనమాట లూయిసే గారు. ఇట్ ఆల్వేస్ గేవ్ మీ సచ్ ఎ టేకింగ్ ఆఫ్ ప్లేస్ ఫ్రమ్ లెట్టింగ్ మై మైండ్ గో బియాండ్ వాట్ ఐ థాట్ పాసిబుల్, ఫార్ బియాండ్ ద లిమిటెడ్ బిలీవ్స్ ఐ గ్రూ అప్ విత్ వెన్ ఐ వాస్ యంగ్. సో, ఎప్పుడైతే నాకీ మాట గుర్తొస్తుందో, ఎప్పుడైనా గానీ ఒక పని మొదలుపెట్టేటప్పుడు మనకేమనిపిస్తుంది? ఇది అవ్వదులే అని అనిపిస్తుంది కదా! అది మనకెక్కడి నుంచి రావచ్చు? మనకున్న లిమిటెడ్ అంటే పరిమిత జ్ఞానం వల్ల రావచ్చు. లేదు అంటే గనక చిన్నప్పటి నుంచి నిన్నిలా చెప్పి చెప్పి నీకిది సాధ్యం కాదు, నీ వల్ల కాదు అని చెప్పి కూడా నిన్ను పెంచి ఉండవచ్చు. సో, దాని నుంచి నీకొచ్చిన ఆలోచనలే కదా ఇవన్నీ. సో, ఏంటంటే ఈ టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్ అన్న మాట వినంగానే ఓహ్! నేను అంటే నాకు ఉన్నటువంటి ఈ పరిమిత ఆలోచనల నుంచి నేను నాకు చిన్నప్పటి నుంచి చెప్పి పెంచిన వాటన్నిటి నుంచి, ఈ ఆలోచనలన్నిటి నుంచి కూడా నేను ఎదిగి నేను దీంతో ఎటువంటి మిరాకిల్ అయినా సృష్టించగలను. నేను ఈ పనిలో ఎటువంటి మిరాకిల్ అయినా సృష్టించగలను అన్న ఆ పదము అంటే ఒక్కొక్క పదాలు ఒక్కొక్కళ్ళకి భలే కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా! సో, తనకు ఆ పదము భలే నచ్చుతుందంట. బీయింగ్ ఎ చైల్డ్, I didn't understand that passing criticism of grown-ups and friends were just result of a bad day or small disappointment and really weren't true. I accepted those thoughts and beliefs about myself willingly. They became a part of my limitations. I may not have looked awkward or dumb or silly, but I sure I felt it.
సో, అంటే తను చిన్నతనంలో ఉండగా ఎంతోమంది అంటే తన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు, ఫ్రెండ్స్ చాలా క్రిటిసిజమ్స్ పాస్ చేశారు కదా! అంటే తనని చాలా విమర్శించేవారట. ఆ విమర్శలన్నీ కూడా తనకి అంటే ఒకానొక స్థాయికొచ్చిన తర్వాత తనకర్థమైందేంటంటే, ఆ పెద్దవాళ్ళు, తన ఫ్రెండ్స్ ఎవరైతే ఈ విమర్శలు చేశారో, ఎవరైతే అనవసరమైన మాటలు తనని అన్నారో, వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఎయిదర్ వాళ్ళకొక అంటే ఆ రోజు వాళ్ళకి ఏమో మహా చికాకుగా ఉండవచ్చు. లేదు అంటే గనక వాళ్ళ లైఫ్‌లోనే వాళ్ళకనుకున్న పనులు సరిగ్గా జరగకపోవడం వలన చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో నుంచి అటువంటి అనవసరమైనటువంటి హేట్ మాటలనేవి వస్తాయి. అంటే ద్వేషపూరితమైన మాటలు, విమర్శ విమర్శతో కూడిన మాటలు ఎప్పుడొస్తాయి అంటే ఎవరైతే ఇండివిడ్యుయల్ తను హ్యాపీగా లేడో, తను ఫుల్‌ఫిల్డ్‌గా లేడో, అట్ ది సేమ్ టైమ్ ఎవరైతే తను చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నాడో, తను మాత్రమే అట్లాంటివి మాట్లాడతాడు. కానీ వాళ్ళు ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి ఒక మాట మాట్లాడారు అంటే, అది నీ పట్ల నిజమని కాదు. ఇప్పుడు చిన్నప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారొచ్చేసి మహా చికాకుతో "అసలు నువ్వు ఓ పెద్ద బుద్ధి లేని దానివే" అని అన్నారనుకో. అండ్ మాటి మాటికి ఆయనకి చికాకొచ్చినప్పుడల్లా నేనెళ్లి ఏదన్నా "నాన్న నాకిది కావాలి" అని అడిగాననుకో, "నీకస్సలు బుద్ధి లేదే" అని అన్నాననుకో, నేనా మాటని బాగా తీసేసుకున్నాననుకో, అదెలా ఉంటుంది? సో, ఏంటి అంటే అదే ఆవిడ చెప్తున్నారనమాట. Being a child, I didn't understand that passing criticisms of grown ups and friends were just a result of a bad day or a small disappointment and really weren't true. అవి నిజాలు కావు. బట్ తనేం చేశారు? ఏవేవైతే తన పెద్దవాళ్ళు, తన ఫ్రెండ్స్ ఏవేవైతే వాళ్ళ డిసప్పాయింట్‌మెంట్స్‌లో వాళ్ళ అంటే వాళ్ళు హ్యాపీగా లేకపోవడం మూలన ఏవైతే విమర్శలు చేశారో, అవన్నీ కూడా ఇవి తీసేసుకున్నారనమాట. ఐ యాక్సెప్టెడ్ దీస్ థాట్స్ అండ్ బిలీవ్స్ అబౌట్ మైసెల్ఫ్ విల్లింగ్‌లీ. అంటే తెలిసి తెలియక చిన్నతనంలో ఏం చేస్తూ ఉంటాము? ఓహ్! నేను నిజంగా బుద్ధి లేదేమో నాకు. ఓహ్! నిజంగా నేను బుద్ధి లేని దాన్నేమో అని చెప్పి ఆ థాట్స్‌ని యాక్సెప్ట్ చేసేస్తామనమాట. అవేమై కూర్చుంటాయి? మన పరిమితి అంటే మన మైండ్‌లో ఒక పరిమితులు ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. మనం ఏ పని చేసినా ఫర్దర్‌గా ఏం చేస్తుంటాం? బుద్ధి లేని వాళ్ళు ఎలా అయితే పనులు చేస్తారో మనం అలాగే చేస్తూ ఉంటాం అనమాట. ఐ మే నాట్ హావ్ లుక్డ్ ఆక్వర్డ్. సో, తననేంటంటే చిన్నప్పుడు అందరూ ఏంటంటే, "నువ్వు చాలా చెండాలంగా కనపడతావు. నువ్వు చాలా డంబ్. నువ్వొక వెర్రిదానివి. నువ్వు చాలా సిల్లీ. నువ్వొక వెధవ్వి" అని చెప్పి ఇట్లాంటి మాటలు అంటూ ఉండేవారనమాట తనని. ఎక్కువగా అందరూ తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ అందరూ అంటూ ఉండేసరికి తనవి నిజం అనేసుకుందనమాట. ఓహ్! నేను నిజంగా సరిగ్గా నేనంత బావుండనేమో, నేనంత బ్యూటిఫుల్‌గా ఉండనేమో అని చెప్పి తన మనసుకు తీసేసుకున్నారనమాట ఇవన్నీ. Most of us create the ideas we believe about life by the time we are 5 years old. ఇంత క్రితం కూడా లూయిసే గారు చెప్పారు గదా! ఏంటి 5 సంవత్సరాల లోపు వయసనేది చాలా 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 అపురూపమైనది. బై ద 5 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్ వయసుకొచ్చేసరికి మనం ఏం చేస్తామంటే అన్నీ పెద్దవాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, పెద్దవాళ్ళు మనని ఏం మాట అంటున్నారు, పెద్దవాళ్ళు మనతో ఎలా వ్యవహరిస్తున్నారు అన్నిటిని తీసేసుకొని మనం ఒక ఐడియాస్ చక్కగా ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. వి యాడ్ ఎ లిటిల్ మోర్ వెన్ వి ఆర్ టీనేజర్స్. దాంట్లోకి ఇంకా ఆ పరిమితుల్లోకి వాళ్ళు చెప్పినటువంటి ఆ బోధలోకి మనం ఏం చేస్తాం, ఇంకొంచెం మన టీనేజ్ వయసులో ఏర్పరచుకుంటాం అనమాట. మేబీ ఎ టైనీ బిట్ మోర్ వెన్ వి ఆర్ ఓల్డర్. బట్ వెరీ లిటిల్. దాని తర్వాత ఏంటంటే ఓల్డ్ ఏజ్‌లో అంటే కాస్త ఎదిగిన తర్వాత ఒక అడల్ట్‌గా అయిన తర్వాత ఏం చేస్తాము, ఇంకొంత అంటే సమాజం చెప్పే మాటలన్నిటిని కూడా కొంత మన బుర్రలోకి యాడ్ చేసుకుంటాం. బట్ చాలా తక్కువంట అది. అంటే అడల్ట్ ఏజ్‌కొచ్చేసరికి మనం చాలా చాలా తక్కువనమాట మన బుర్రలోకి తీసుకునేది. మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగు, మోస్ట్ ఆఫ్ ది టేప్సు, మోస్ట్ ఆఫ్ ది అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం, మన గురించి మన ఐడియాస్ ఏంటి అన్నవి ఎక్కడ ఫార్మ్ అయిపోతున్నాయో చిన్నప్పుడే ఫార్మ్ అయిపోతున్నాయి. If I were to ask most of people why they believe such and such on a subject, they trace it back, they would discover that they have made certain decision about the subject by the time they were young. సో, ఎప్పుడైనా ఎవరైనా సమస్యలు తీసుకొనొచ్చి లూయిసే గారితో చెప్పినప్పుడంట, "ఎందుకు నువ్విలా బిలీవ్ చేస్తున్నావు?" అని చెప్పి వాళ్ళని అడిగేవారట లూయిసే గారు. అడిగినప్పుడంట వాళ్ళు ఆలోచించి, ఆలోచించి దే వుడ్ ట్రేస్ బ్యాక్. అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరో, వాళ్ళ నానమ్మ దగ్గరో, వాళ్ళ అమ్మమ్మ దగ్గరో, లేదంటే వాళ్ళ నాన్నగారి దగ్గరో ఆహ్, అవి విని, నేర్చుకుని, దాని మీద ఒక ఐడియా ఫార్మ్ చేసుకొని ఇది ఇంతే అని ఒక నిర్ణయానికొచ్చేసారనమాట. అందుకని వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా దాంతో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. So, we live in the limitations of a 5-year-old consciousness. It was something we accepted from our past, and we still live under the limitations of our parents' consciousness. Even the most wonderful parents in the world didn't know everything and had their own limitations. We say
what they said and do what they did. You can't do that. That won't work. However, we don't need limitations as important as they seem. సో ఇది మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేసుకుంది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టే అవుతుంది, ఇది మన బుర్రలోకి బాగా వెళ్ళిపోయేదాకా. ఓకేనా? సో ఏంటి అంటే ఈ పరిమితులు ఇవన్నీ ఎక్కడ ఫామ్ అయిపోయినాయి? మన చిన్నప్పుడే ఫామ్ అయిపోయినాయి. ఎప్పుడు? 5-7 ఏళ్ల వయసు లోపు. సరే మరి పెద్ద అయిన తర్వాత ఎదిగిపోయాం. ఎదిగాం గానీ, శారీరకంగా ఎదిగాం గానీ, మానసికంగా మనం ఇంకా ఆ చిన్నప్పటి కాన్షియస్‌నెస్‌లోనే ఉండిపోయాము. లేదు అంటే గనక మన పేరెంట్స్ యొక్క బుద్ధి, వాళ్ళ బుద్ధిలో ఏ జ్ఞానం ఉందో, ఆ బుద్ధిని మనం కూడా పుణికిపుచ్చుకొని, మనం కూడా అదే లిమిటేషన్స్‌లో బతుకుతున్నాము. ఈవెన్ చాలా, చాలా ఏంటంటే, చాలా పాజిటివ్‌గా ఆలోచించి, ఎన్నో విషయాలలో ఎంతో అంటే ఎంతో ఎంకరేజ్ చేసే పేరెంట్స్, ఎంతో పాజిటివ్‌గా ఉండే పేరెంట్స్ కూడా, వాళ్ళకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో, వాళ్ళు చెప్పినవి కూడా మనం, మనం మన మనసులో పెట్టేసుకున్నాం అన్నమాట. మనం నేను ఇది చేయలేను. ఇదసలు వర్కౌట్ కాదు. సో, ఇటువంటి లిమిటేషన్స్ అన్ని పెట్టేసుకున్నాం. లేదు. ఆ లిమిటేషన్స్ అవన్నీ కూడా దాని నుంచి మనం బయటికి రాగలము. సమ్ ఆఫ్ అవర్ బిలీఫ్స్ మే బి పాజిటివ్ అండ్ నరిషింగ్. Those thoughts served us well in our lives, such as look both ways before you cross the street. Fresh fruits and vegetables are good for your body. Other thoughts may be useful at the young age, but as we grow older, they are no longer appropriate. Don't trust strangers, for instance. Maybe a good advice for a small child. As adults, to perpetuate these beliefs only isolation and loneliness. The good news is, all that is, we can always make adjustments all the time. సో కొన్ని మనం చిన్నప్పటి నుంచి తెచ్చుకున్న బిలీఫ్స్, కొన్ని పాజిటివ్ బిలీఫ్స్, మనకి చేయూతనిచ్చే ఎన్నో రకాల బిలీఫ్స్ ని మనం క్యారీ చేసి ఉండవచ్చు. తప్పకుండా అది మీకు చాలా చక్కటి జీవితంలో ఎంతో హెల్ప్ అయ్యి ఉండవచ్చు. లైక్ ఏంటంటే, ఓకే, నువ్వు రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసి నడవాలమ్మా. తర్వాత ఏంటంటే, నువ్వు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటున్నావు అనుకో, నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ఇటువంటి మాటలన్నీ కూడా మనకి ఉపయోగపడుంటాయి. కానీ ఏంటంటే, కొన్ని ఆలోచనలు మాత్రం ఏంటి అంటే, ఒక యంగ్ ఏజ్ దాకా ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత మనం అంటే మనం పెద్దయ్యే కొద్దీ, ఇంకా పెరిగే కొద్దీ కొన్ని ఆలోచనలు మనం ఏవైతే చిన్నప్పటి నుంచి మనం నరిష్ చేసాయో, మనకి మంచివో, మేబీ ఇప్పుడున్న సమాజానికో, ఇప్పుడున్న సమయానికో, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులకో మేబీ ఇది అన్వయించకపోవచ్చు. ఈ చిన్నప్పుడు నుంచి నువ్వు క్యారీ చేసిన బిలీఫ్స్ అన్నీ కూడా ఏంటి అంటే, ద గుడ్ న్యూస్ ఈస్ దే కెన్ అంటే అన్ని అడ్జస్ట్‌మెంట్స్ నువ్వు ఆ బిలీఫ్ సిస్టమ్స్‌కి చేసుకోవచ్చు. ద మొమెంట్ వి సే ఐ కాంట్, ఇట్ వోంట్ వర్క్, ఆర్ దేర్ ఇస్ నాట్ ఎనఫ్ మనీ, వాట్ వుడ్ నైబర్స్ థింక్ వి ఆర్ లిమిటెడ్. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు ఇటువంటి పదాలు గనక మీ నోట్లో నుంచి వస్తుంటే, లేదు అంటే మీ మనసులో పుడుతుంటే గనక, అక్కడ వెంటనే గుర్తుంచుకోండి ఏంటంటే, అవి లిమిటెడ్ బిలీఫ్స్. సో, ఎలా నేను ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదైనా పని మొదలుపెట్టారు. ఏదైనా చేయాలనుకున్నారు. ఏదైనా సంకల్పించారు. ఓకేనా? వెంటనే నేను చేయలేను. అబ్బా! ఇది ఇలా కాదులే. ఇట్ వోంట్ వర్క్. ఇదేమి జరిగే పనులు కావు అని మనకనిపించినా, లేదు ఆహ్ అంటే ఏదైనా ఒక గొప్ప వస్తువు కొనుక్కుంటున్నారనుకోండి. లేదు దానికి తగ్గ మనీ నాకు లేదు. లేదు ఏదైనా పని చేసేటప్పుడు అమ్మో! నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నా సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనలొచ్చినియి అంటే గనక వెంటనే అవి లిమిటెడ్ బిలీఫ్స్ అని వెంటనే అర్థం చేసుకోండి. దిస్ లాస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఆబ్‌స్టాకిల్ ఫర్ us. What will neighbors or my friends or my co-workers or whoever think? It's a good excuse. Now we don't have to do it because they wouldn't do and they wouldn't approve. Now we don't have to do it because they wouldn't do it and they. సో చాలా సార్లు ఏంటంటే, నా సమాజం ఏమనుకుంటుందో, నా తోటి వాళ్ళు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నా నైబర్స్ ఏమనుకుంటారో అని చెప్పి ప్రతిసారి ఒక చక్కటి ఎక్స్‌క్యూజ్ చూపించి మనం ఏం చేస్తుంటామంటే, చేసే ఒక గొప్ప కార్యాన్ని మనం చేయకుండా ఆపేస్తూ ఉంటాం అన్నమాట. యాస్ సొసైటీ చేంజెస్, వాట్ నైబర్స్ థింక్ చేంజెస్. ఆల్సో సో టు హోల్డ్ ఆన్ టు దిస్ అసంప్షన్ డజంట్ మేక్ సెన్స్. సో ఏంటి అంటే, ఆహ్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు సమాజము మారిపోతూనే ఉంటుంది. నెయిబర్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతూనే ఉంటాయి. సో, నువ్వెంత గొప్ప పని చేసినా గానీ, మేబీ వాళ్ళ కళ్ళకి కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. లేదు నిన్ను ఒకనాడు పొగడ్తలతో ముంచివెచ్చొచ్చు. లేదు అంటే గనక వాళ్ళకేదైనా నచ్చలేదనుకోండి, దాన్ని మిమ్మల్ని తిట్టవచ్చు. సో, వాళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. సొసైటీ కూడా మారిపోతూనే ఉంటుంది. వాళ్ళని కన్సిడరేషన్‌లో పెట్టుకొని అండ్ నువ్వు చేసే పనుల్లోకి ముందుకు వెళ్ళకపోవడం అనేది ఇట్ ఈస్ ప్యూర్‌లీ నాన్‌సెన్స్ అంటున్నారనమాట లూయిసే గారు.
If something says to you, nobody has ever done it way before, you can say, so what? There are hundreds of ways of doing something. So do the way that's right for you. We tell ourselves other absurd messages such as, I'm not strong enough, I'm not young enough, I'm not old enough, I'm not tall enough, I'm not the right sex. సో, ఇంకా కొన్ని మాటలు చెప్పుకుంటా ఉంటా. ఏంటి అంటే, లేదు లేదు ఇది ఇంత క్రితం ఎవ్వరు చేసిలేదు. ఇప్పుడు నేను చేస్తే బావుంటుందా? అని చెప్పేసి అన్నప్పుడు, సో వాట్? అయితే ఏంటి? ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఏంటి అంటే, ఇంకా 100 రకాల మార్గాల్లో మనకి మనం ఆపేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి మనం పరిమితులు విధించుకుంటూ ఉంటాము. అండ్ అందులో కొన్ని పరిమితులు ఏంటి అంటే, నాకంత బలం లేదులే, నాకంత శక్తి లేదులే. నేను నేనింకా ఏమన్నా చిన్న పిల్లనా? నేనింకా ఏమన్నా కుర్రాడినా? లేదు నేను ఐయామ్ నాట్ ఓల్డ్ ఎనఫ్. అంటే నేను ఆ పని చేసేంత మెచ్యూరిటీ నాకు లేదు. నేనంత ఎదిగిపోలేదు. మా అమ్మకున్నంత మెచ్యూరిటీ నాకు లేదు కాబట్టి నేను ఈ పనులు చేయకూడదు. ఐయామ్ నాట్ టాల్ ఎనఫ్. నేను అంత టాల్ పర్సన్‌ని కాదు. ఐయామ్ నాట్ ద రైట్ సెక్స్. అంటే నేను మగవాళ్ళైతే ఇంతింత పనులు చేయగలరు. నేనేం చేయగలను అని చెప్పి సో, ఇయన్నీ కూడా పరిమితులు కలిగిన ఆలోచనలనమాట. అంటే నెయిబర్స్ ఏమనుకుంటారు? ఇదిలా జరగదు. ఇదిలా వర్కౌట్ కాదు. అండ్ సమాజం ఏమనుకుంటుంది? అందరూ నన్నేమనుకుంటారో? అండ్ అట్ ది సేమ్ టైమ్ నేను ఒక ఆడపిల్లని, నేనేం జేయగలను? అయ్యయ్యో! లేదు నాకంత మెచ్యూరిటీ లేదు. నాకింకా 15 సంవత్సరాల వయసే అంటున్నారు. లేదంటే 20 సంవత్సరాల వయసే అంటున్నారు. నాకంత మెచ్యూరిటీ లేదు అని. ఏంటంటే నాకంత బలం, శక్తి లేదు అని చెప్పి, నేనింకా అంటే ఏంటంటే నేనేమో పెద్దదాన్నయిపోయాను. ఇప్పుడేమైనా చిన్న పిల్లనా ఎళ్లి బయటికెళ్ళి ఆడుకోవడానికి అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే పరిమితమైన ఆలోచనలని చెప్తున్నారనమాట. హౌ ఆఫెన్? సో, ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీకు గుర్తొచ్చినియనుకోండి ఈ మాటలు, వెంటనే అర్థం చేసుకోండి ఏంటి అంటే, మీకు పరిమిత అన్ని లిమిటేషన్స్ అన్నమాట. ఏంటి అంటే, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ ఆలోచనలన్నీ? ఇదిగో చిన్న పిల్లాడిలాగా గెంతుతున్నావేంటి? అనేసి మన పెద్దవాళ్ళ ఒక మాట అంటారనమాట. ఇంక అప్పటినుంచి మనకిష్టమైనా గాని గెంతడమో, ఉయ్యాలూగడమో మానేస్తాం. ఎందుకు? అయ్యయ్యో! ఇంత అడ్డగడతలాగా నేను ఎదిగిపోయాను. ఇప్పుడేమన్నా ఉయ్యాల మీద ఊగుతుంటే ఎంత నవ్వుతారందరూ అని చెప్పేసనమాట. ఎందుకు? ఆ మాట చిన్నప్పుడు ఏమి అమ్మో, అమ్మమ్మో అనుంటారు. ఇక వెంటనే దాన్ని పట్టేసుకున్నారనమాట. సో, ఇవన్నీ కూడా వాళ్ళ నమ్మకాలు. మీరెందుకు వాటిని తీసుకుంటున్నారు? సో, ఇటువంటి అనేక అనవసరపు నమ్మకాలతో మనం ఏంటి అంటే, మన హ్యాపీ సారీ. మన హ్యాపీ అండ్ ఫుల్‌ఫిల్డ్ లైఫ్‌ని మనమే దూరం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అసలు ఈ లిమిటేషన్స్ అన్నీ కూడా అంటే వర్తించవు. ఎప్పుడు? మనం అనుకున్నప్పుడు. ఎప్పుడు? అవి మనం తీసివేయగలిగి దాన్ని మార్చుకున్నప్పుడు. హౌ ఆఫెన్ హావ్ యూ యూజ్డ్ ద లాస్ట్ వన్? బికాజ్ ఐయామ్ ఎ వుమన్ ఐ కాంట్ డూ థిస్. Because I'm a man, I can't do that. Your soul has no sexuality. I believe you agreed upon your sexuality before you're born to learn spiritual lesson. To feel inferior because of your sexuality is not only a poor excuse, but also another way to relinquish your power. To feel inferior because of your sexuality is not only a poor excuse, but also another way to relinquish your power. ఒకసారి relinquish అంటే నాకు మీనింగ్ తెలీదు. Relinquish, to give up. ఓకే. సో, ఏంటి అంటే చాలా సార్లు వుమెన్ ఒక మాట అంటూ ఉంటారనమాట. వుమెన్ గాని, మెన్ గాని ఏంటంటే, "నేను ఆడపిల్లని కదా! నేను ఈ పనులు చేయకూడదులే. నేను అబ్బాయిని కదా! నేను ఈ పనులు చేయకూడదులే." ఆత్మకి సెక్సువాలిటీ అనేది లేదు. అది నిజమే కదా! మనం ఇప్పటికే నేను ఎన్నో సార్లు ప్రస్తావించి కూడా ఉంటాను. మనం అనేక జన్మలు మగవాడిగానే పుడతాం. అంటే నేనే. ఇప్పుడు సుకృత అనే నేనే నాలో ఉన్న ఆత్మ అనేక జన్మలు మగ జన్మలు తీసుకొనుంటుంది. అనేక జన్మలు ఆడ జన్మలు తీసుకొనుంటుందనమాట. ఎక్కడ అంటే ఈ మనం మనం ఎంచుకున్న సోల్ పాఠాలకి, సోల్ లెసన్స్‌కి ఎటువంటి సెక్సువాలిటీ అంటే నేను ఆడదానిగా పుడితే కరెక్ట్‌గా అవన్నీ నేను నెరవేర్చుకోగలనా? లేదంటే మగవాడిగా పుడితే గనక నేను ఇవన్నీ ఇప్పుడు కొన్ని వీరోచితంగా, ధైర్యంగా కొన్ని లెసన్స్ ఉంటాయన్నమాట. సో, దానికోసం అని చెప్పి ఆ సోల్ లెసన్స్ కోసం అని చెప్పి మనం ఈ సెక్సువాలిటీని ఎంచుకున్నాం. అంతేకాని ఈ ఈ ఇప్పుడు ఏంటంటే ఈ సెక్సువాలిటీ ఆడ, మగ అన్నది ఏంటి అంటే అదొక పోర్ ఎక్స్‌క్యూజ్ అంటున్నారన్నమాట. అదసల అంటే చాలా ఒక ఆహ్, అంటే ఒక పోర్ ఎక్స్‌క్యూజ్. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీలో ఉన్న శక్తిని గివ్ అప్ చేయడానికి మీరు యూజ్ చేసుకునే ఒక చిన్న ఎక్స్‌క్యూజ్ మాత్రమే. అసలు నిజానికేంటంటే సోల్‌లో ఉన్న పవర్‌కి అసలు ఈ సెక్సువాలిటీ అన్నది లేనే లేదు. ఆ సోల్‌లో ఉన్న పవర్ వలన మనం ఏ పనులైనా చేయొచ్చు. నిజానికి అది ఈ రోజుకి చాలా చాలా ప్రూవ్ అవుతూనే ఉంది. మగవాళ్ళు చక్కగా వంటలు చేస్తున్నారు. అసలు పెద్ద పెద్ద చెఫ్‌లవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో కూడా ఈ ఈ మధ్య కాలంలో బోత్
మెన్ అండ్ విమెన్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇన్‌ఫాక్ట్ అన్ని బాధ్యతలు సమానంగా చాలా మంది మగవాళ్ళు వాళ్ళు చేయడం నేను చూసానండి. ఎంతో మంది ఇళ్లల్లో యాక్చువల్‌గా మగవాళ్ళే హ్యాపీగా వంటలు చేసేస్తున్నారనమాట. సాటర్‌డే, సండే వస్తే అసలు వాళ్ళే చేస్తారు. ఇల్లంతా క్లీన్‌లు చేస్తున్నారు. బాత్రూమ్‌లు కడుగుతున్నారు. సో, అసలు ఏంటి అంటే డిఫరెన్సే లేదనమాట. అండ్ ఆడవాళ్ళు ఎంతమంది బాడీ బిల్డర్స్ అవ్వడం చూసామో, అసలు జిమ్‌కెళ్తే గనక ఎంతమంది ఆడవాళ్ళు చెప్పాలంటే మగవాళ్ళ కంటే కౌంట్ ఆడవాళ్ళు గూడా ఎక్కువగానే కనబడుతున్నారనమాట. ఎంత పెద్ద పెద్ద వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తున్నారు తెలుసా అసల? ఎంత స్ట్రాంగ్‌గా ఉంటున్నారు, ఎంత స్టామినాగా ఉంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేనిక్కడ చూసాననమాట. ఐరన్ మ్యాన్ అనే ఒక కాంపిటీషన్ ఉంటదనమాట. అంటే ఏంటంటే కొన్ని 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 కిలోమీటర్లు వాళ్ళు పరిగెత్తారు. ఆ తర్వాత వెంటనే ఆ కిలోమీటర్లు పరిగెట్టడం అవ్వంగానే వాళ్ళు ఒక కొన్ని కిలోమీటర్ల పాటు స్విమ్మింగ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని కిలోమీటర్ల పాటు సైక్లింగ్ చేస్తారనమాట. ఇదంతా నాన్ స్టాప్‌గా జరగాలనమాట. మధ్యలో బ్రేకులు గట్రా ఏం లేకుండా నాన్ స్టాప్‌గా చేయాలి. ఈ ఐరన్ మ్యాన్ అన్నది ఛాలెంజ్ అనమాట. ఎంతో మంది విమెన్ అసలు దీన్ని సాధిస్తున్నారు. ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఆహ్, అంటే ఎవరికైనా చూసి అసలు యాక్చువల్‌గా మగవాళ్ళకే అంత స్ట్రెంత్ అండ్ స్టామినా ఉండదనుకుంటున్నారు. ఎంతో మంది ఆడవాళ్ళు దీన్ని అసలు సాధిస్తున్నారనమాట ఈ రోజున. Our limitations often stop us from expressing and experiencing the totality of possibilities. సో, ఇవేవైతే అపనమ్మకాలు ఈ పైనన్నీ డిస్కస్ చేశారు కదా! ఈ అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవేంటి అంటే, మనము ఈ ఇదిగో ఎన్నో రకాల సంభావ్యతలు. ఒక పని మొదలుపెడితే గనక దానికి 10 లేదంటే 100 రకాల విధానాల ద్వారా మనం చేయవచ్చు. 100 రకాల రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని మనం తెలియక, అసలిదొక పాసిబిలిటీ అని కూడా తెలియక, ఒకటే మార్గం అనుకుని ఈ కూరని చేయాలి అంటే, ఈ పనిని చేయాలి అంటే ఇదే మార్గం అనుకుని, మనకి మనం పరిమితులు విధించుకుని, మనం ఏంటి అంటే మన యొక్క క్రియేటివిటీని కానీ, మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కానీ, మన యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని గాని మనమే తగ్గించేసుకుంటున్నాము. I don't have right education. How many of us have let that one stop us? We have to realize that education is something set up by the by the groups of people who say you can't do such and such unless you do it our way. We can accept that as a limitation or go beyond it. I accepted it for many years because I was a high school dropout. I used to say, "Oh, I don't have an education. I can't think. I can't get a good job. I can't do anything well." సో, ఏంటి అంటే ఆవిడ ఇంకొక లిమిటేషన్ చెప్తున్నారు. ఓహ్! నాకు సరైన చదువు లేదు కాబట్టి నేను ఈ పనులు చేయలేను. నేను డబ్బులు సంపాదించలేను. నాకొక ఉద్యోగం అంటూ లేదు అని చెప్పి చాలా మంది తమని తాము ఆపేసుకుంటారు. ఎవరు చెప్పారు? ఈ ఎడ్యుకేషన్ అనేది కొంతమంది మనుషులు కలిసి వాళ్ళు ఏర్పరిచినటువంటి ఒక సంస్థ. ఒక అండ్ నువ్వు ఎడ్యుకేషన్ మాత్రమే క్వాలిఫై అయితేనే, అప్పుడు మాత్రమే నువ్వు నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా పని చేయగలవు అనేసి వాళ్ళు ఒక స్టాండర్డ్స్ సృష్టించారు. అంతే. దాన్ని పట్టుకొని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వెందుకు దాన్ని ఆ పరిమితిని నువ్వు బాగా బలంగా మనసులోకి తీసేసుకొని యాక్సెప్ట్ చేసేసి నువ్వెందుకు నిన్ను నువ్వు అణిచివేసుకుంటున్నావు? యాక్చువల్‌గా లూయిస్ హే గారే హై స్కూల్ డ్రాప్ ఔట్ అంటే ఇక్కడ హై స్కూల్ అంటే ఇంటర్మీడియేట్ అండి. అయితే ఏంటంటే తను యాక్చువల్‌గా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లోనే తను డ్రాప్ ఔట్ అయిపోద్దన్నమాట స్కూలు. సో, తనకి ఇంటర్మీడియేట్ కూడా కంప్లీట్ కాలే. ఒక 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ అనుకోండి ఆవిడకి. 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఒక హే హౌస్ అనే పెద్ద పబ్లికేషన్ సంస్థ స్థాపించి, అసలు ఈ రోజుకి తను చనిపోయిన తర్వాత కూడా ఇంత కాలము అది ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఎంతమంది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి ఎంత గొప్ప ఆదర్శప్రాయమైంది. అట్ ది సేమ్ టైమ్ యాక్చువల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయన్నమాట. కొంతమంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే చదువులేని వాళ్ళన్నమాట. ఒక అప్పడాల కంపెనీని స్టార్ట్ చేసి, ఒక పచ్చళ్ళ కంపెనీని స్టార్ట్ చేసి, దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి తీసుకొచ్చారన్నమాట కొంతమంది. అండ్ యాక్చువల్‌గా మొన్న నేను ఒక ఇంటర్వ్యూ విన్నానన్నమాట. ఆయన తమిళనాడులో ఒక పేరు పేరు మోసిన వ్యాపారవేత్త అన్నమాట. చాలా మంది పొలిటికల్ పార్టీస్ తన దగ్గరికి డబ్బుల కోసం వస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఆహ్, ఒక తను చెప్తున్నారన్నమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట. తనకి యాక్చువల్‌గా ఐఏఎస్ ఓకే. సివిల్స్ రాసింది. ఐఏఎస్ అంటే తను అంటే వాట్ ఐ మీన్ టు సే షీ ఈస్ క్వాలిఫైడ్ అనమాట. క్వాలిఫై అయింది. కానీ తనకు ఉద్యోగం రాలేదు. నాకు గడవడానికి కూడా పరిస్థితి లేదు. నాకు కొంచెం సాయం చేయండి అని చెప్పి డబ్బుల కోసం వచ్చిందనమాట ఈయన దగ్గరికి. సో, ఆయన చదివిందెంత? 10థ్ క్లాస్. ఆయన దగ్గరికి ఎంతమంది పెద్ద అంటే పెద్ద పెద్ద పేరు మోసిన పొలిటీషియన్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా తన దగ్గరికి డబ్బుల కోసం వస్తున్నారనమాట. తన స్థాయి ఏంటి? కానీ తను చెప్తున్నాడనమాట. నాకు చదువుంది పదో క్లాసే. కానీ నాకు తెలివితేటలున్నాయి. నాకు బుర్ర ఉంది. నాకు బుద్ధి ఉంది. నేనెవరికివ్వాలి? ఎక్కడ ఏది చెయ్యాలి అనేది నాకు
బాగా తెలుసు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఆయన. నాకది విన్న తర్వాత భలే ఆహా! అంటే భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే భలే నవ్వు కూడా వచ్చింది నిజంగా. సో ఏంటి అంటే కేవలం చదువులు మాత్రమే, చదువులుంటే మాత్రమే మన జీవితంలో పైకొస్తాము అన్నది అసల ఒక వెర్రి మాట. ఒక పిచ్చి మాట. అదొక లిమిటెడ్ బిలీఫ్. సాక్షాత్తు లూయిస్ హే గారే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరి పుస్తకం అయితే మనం చదువుకుంటున్నామో తనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. తనెలా తన బిజినెస్ హ్యాండిల్ చేసింది. ఎంత గొప్పగా హ్యాండిల్ చేసింది నిజంగా చెప్పండి. ఎక్కడి నుంచి నేర్చుకుంది ఈ జ్ఞానమంతా? జస్ట్ మినిమమ్ బేసిక్ చదువువచ్చు. అనేక పుస్తకాలు, చక్కటి పుస్తకాలు చదువుకుని, తన జీవితాన్ని ఎంతో చక్కగా మార్చుకుని, ఎంతో గొప్ప గొప్ప ఒక ఎన్నో పుస్తకాలు రాసి ఇప్పటికి మిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది ఆవిడ చూడండి. ఆవిడకి ఏ మాత్రం చదువొచ్చు? మన అమ్మలు, అమ్మమ్మలే చూస్తే గనక, వాళ్ళు మనకంటే ఎంతో చెప్పాలి అంటే, చాలా మనం ఎంత చదువుకున్నప్పటికి గాని, చదువుకున్న వాడికంటే చాకలి వాడు మేలురా అన్నట్టు నిజంగానే చాలా సార్లు మనం ప్రూవ్ చేస్తూ ఉంటాం గూడా. మన అమ్మలు పెద్ద చదువు లేకపోయినా గాని, వాళ్ళు వ్యవహరించే శైలి కానీ, వాళ్ళు చేసే పనులు గాని, భలే కొన్ని కొన్ని సార్లు భలే గొప్పగా కూడా ఉంటాయన్నమాట. సో, ఏంటంటే చదువు అనేది ఏంటంటే, నువ్వు పైకి ఎదగడానికో, ఉద్యోగం తెచ్చుకోవడానికో, లేదు అంటే గనక నువ్వు డబ్బులు సంపాదించడానికో అసల ఒక అడ్డు కానే కాదు. కానీ మనలో చాలా మందికుంటదనమాట బిలీఫ్. సో, దాని నుంచి కూడా బయటికి రండి అని చెప్తున్నారనమాట. దెన్ వన్ డే ఐ రియలైజ్డ్ థట్ లిమిటేషన్ వాస్ ఆల్ ఇన్ మై మైండ్ అండ్ హాడ్ నథింగ్ టు డూ విత్ మై రియాలిటీ. When I dropped my own limiting beliefs and I allowed myself to move into the totality of possibilities, I discovered that I could think. I discovered that I was very bright and I could communicate. I discovered all sort of possibilities, which when viewed from the limitations of the past seem impossible. సో, ఎప్పుడైతే ఇవన్నీ అర్థం చేసుకున్నారనమాట తను. ఓకే. ఇవన్నీ కూడా లిమిటెడ్ బిలీఫ్స్ అనమాట. ఈ మాటలు నా నోట్లో నుంచి వస్తున్నాయి, నా మనసులోంచి పుడుతున్నాయి అంటే గనక ఓకే. నాకు నేను పరిమితులు విధించుకుంటున్నాననమాట అని చెప్పి వెంటనే తను రియలైజ్ అవ్వంగానే ఒక్కొక్కటిగా తన లిమిటెడ్ బిలీఫ్స్ అన్నిటిని కూడా ఈ పరిమితమైన ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే వదిలేసారో ఇవన్నీ కేవలం నా మైండ్‌లో ఉన్నాయి. నేను పట్టుకుంటే నేను పట్టుకుంటే నాలోనే ఉంటాయి. వదిలేస్తే నాలో నుంచి పోతాయి. సో, తను వదిలేయాలనుకున్నారు. చక్కగా వదిలేసారనమాట. ఒక్కొక్కటిగా అన్నీ వదిలేసారు. తన ఓన్‌గా తన లిమిటింగ్ బిలీఫ్స్ అన్నిటిని కూడా వదిలేసారనమాట. అండ్ తను ఏం ఎలో చేశారు? నేను నా జీవితంలోకి అన్ని సంభావ్యతలని, అన్ని పాసిబిలిటీస్‌ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని ఎప్పుడైతే తను అనుకున్నారో, ఐ డిస్కవర్డ్ దట్ ఐ కుడ్ థింక్. అప్పుడు వెంటనే తనకి తాను తెలుసుకున్నారంట. ఏమని? నేను చక్కగా ఆలోచించగలను. నేను చాలా బ్రైట్ ఫెలోని. అంటే చాలా స్మార్ట్ నేను. అండ్ నేను చాలా చక్కగా కమ్యూనికేట్ చేయగలను. నాకు చక్కటి వాక్చాతుర్యం ఉంది. ఐ డిస్కవర్డ్ ఆల్ సార్ట్ ఆఫ్ పాసిబిలిటీస్. అనేక పాసిబిలిటీస్ తను డిస్కవర్ చేసుకోగలిగారనమాట. తనకున్న శక్తి సామర్థ్యాలని తను సంపూర్ణంగా తెలుసుకోగలిగారు. అండ్ ఏంటి అంటే తను చెప్తున్నారు, ఒకవేళ నేను ఇదే లిమిటెడ్ బిలీఫ్స్ నుంచి గనక నేను నా గతంలో ఉన్నటువంటి లిమిటెడ్ బిలీఫ్స్ నుంచి ఈ రోజు నేను అచీవ్ చేసిన దాన్ని గనక నేను చూసుకుంటే, అదే ఓల్డ్ మైండ్‌సెట్‌తో ఉంటే గనక నేను అనుకునేదాన్ని ఇది ఖచ్చితంగా ఇంపాసిబుల్ అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నా ఓన్ పరిమిత ఆలోచనలు ఎప్పుడైతే ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ ఉన్నానో, ఎప్పుడైతే గనక లేదు అన్నీ సాధ్యమే అని నమ్మానో, అండ్ ఎప్పుడైతే తన పాజిటివ్ బిలీఫ్స్ అండ్ రకరకాల పాసిబిలిటీస్ కూడా ఒక పని చేసేటప్పుడు రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి. నేనన్నిటికి ఓపెన్‌గా ఉన్నాను. నేను నా నా సమృద్ధిని, నా సంపదని నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే తను బిలీవ్ చేశారో, తను సాధించిన వాటిని చూసుకుంటే తనకే తాను చాలా గర్వపడిందనమాట. అట్ ది సేమ్ టైమ్ తన ఓల్డ్ బిలీఫ్స్‌తో చూసుకుంటే గనుక ఇది ఇంపాసిబుల్ అని చెప్పేదాన్ని అని చెప్పేసి తను చెప్తున్నారనమాట. సో, ఇక్కడితో ఆపేసుకుందాం.